నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం బద్వేల్లో అనేక ప్రాంతాల నుంచి రైతన్నలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిష్పక్షపాతం లేకుండా ప్రజాసేవలో ఉన్న నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే దానికి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మనందరం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ నాయకుడి గురించి. ఎందుకంటే ఈరోజు భవిష్యత్తు కోసం మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కానీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కానీ తెలుగు వాళ్ళు గుండె చప్పుడు అంటే అది ఎన్టీ రామారావు అనే మనం చెప్పుకోవచ్చు. ఆయన కేవలం రాజకీయ దురాంధ్రుడే కాకుండా ఈరోజు ఒక యుగ పురుషుడు. సంస్కృతి అనేక విభాగాల్లో మన అందరం చూస్తే ఏ ఒక్క విభాగమైనా ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాడంటే అది ఎన్టీ రామారావు అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక పేదలకి పెద్ద దిక్కుగా పెద్ద ఆయన అనేసి ఎన్టీ రామారావు గారు ఆ రోజు నిలబడి బడుగు బలహీన వర్గాలందరికీ ఇల్లు కూడు గుడ్డ ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలనేసి ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు పార్టీలో కూడా చిహ్నం కానీ గుర్తు కానీ ఈరోజు వరకు నేనున్నా లేకపోయినా నా ఆశయాలు కానీ నా ఆశీస్సులు కానీ ఈరోజు ఇక్కడ ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేశారంటే కేవలం అది ఎన్టీ రామారావు అనే చెప్పచ్చు. ఈరోజు నిష్పక్షపాతం కానీ ఒక విధంగా నిలబడి మన అందరం ఆయన సంకల్పం కానీ లేదంటే ఆయన గౌరవం కానీ లేదా ఆయన ఒక మనస్ఫూర్తిగా ఆయన చేసిన మనకు ఒక మనోధైర్యం కానీ ఈరోజు ఆయన చెప్పిందే మనందరిలో నిలబడింది. మనం కూడా మన ప్రాంతంలో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరియు వీరారెడ్డి గారు బ్రహ్మం సాగర్ ఖచ్చితంగా ఈ ప్రాంతం ఈరోజు తాగునీరుకి మనం ఎక్కడైనా ఉన్నాము ఈరోజు అనుకోవాలంటే అది ఎన్టీ రామారావు మరియు ఈరోజు వీరారెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. బద్వేల్ ప్రాంతంలో మనం అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆయన తరపున మనం అది బ్లడ్ బ్యాంక్ కానీ లేదంటే చనిపోయిన విద్యార్థులు ఎవరికైనా ఉంటే విద్యార్థులు కానీ వాళ్ళకి విద్యాసేవ అన్ని సేవలు ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరుగుతుంది. మనందరం ఈరోజు ఆ మహనీయుడు స్ఫూర్తితో కానీ మనం ఆయన సంకల్పంతో కానీ భవిష్యత్తులో మనందరం ఉన్న వాళ్ళందరం ఆ నడక నడవాలి. ఈరోజు ₹2 కేజీ బియ్యం కానీ మహిళలకి స్వయం ఉపాధి కానీ ఇల్లులు కానీ ఈరోజు మనం ఎక్కడైనా పోతే కాలనీల్లో కానీ ఎన్టీ రామారావు గారు కట్టించారయ్యా. మనం ఎక్కడైనా ఇక్కడ ఏమైనా ఫ్లడ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ టైంలో ఆయన ఇక్కడ చైతన్య రథంతో కానీ అనేక ప్రాంతాలు సందర్శించేశారు. ఈరోజు కూడా ఆయన జ్ఞాపకార్థం మనం అన్నా క్యాంటీన్ అనేసి పేదవాళ్ళకి ఇప్పుడు కూడా అనేక రంగాల్లో కానీ ఎక్కడైనా మనం ఇస్తున్నాం. బసవతారక ట్రస్ట్ అనేసి క్యాన్సర్ పేషెంట్స్కి ఆయన వల్ల సేవ అందరికీ అందుతుంది ప్రాంతాల్లో. ఆయన చూస్తే నాయకుడు ఒక పోరాట యోధి. ఎందుకంటే మనం రాష్ట్రంలో కానీ దేశంలో మనం అన్నీ చూసాం, మనం ఎక్కడైనా చదువుకున్నాం. నాయకులు ఎక్కడైనా ఉన్నా కానీ ఆయన ఎవరినైనా చిరునవ్వుతో పలకరిస్తూ ఆయన సినిమాలు కానీ ఆయన పాటలు కానీ ఇప్పుడు కూడా మనందరం జ్ఞాపకార్థంగా అనుకుంటున్నాం. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం మనందరం ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలనేసి మనందరం భావి భవిష్యత్తు పిల్లలు కానీ అందరికీ ఆయన గురించి ఆ మహనీయుడు సంకల్పం కానీ లేకపోతే ఆయన పట్టుదల కానీ మనందరం మనకు చాటి చెప్పుతూ మనం ఈరోజు ఆ మహనీయుడు నాయకుడికి ఘన నివాళులు అర్పిస్తూ అందరూ ఇంట్లో కానీ వాడవేడ కానీ అందరూ చెప్పుకోవాలి. ఇది కేవలం ఒక వర్ధంతి కాకుండా ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఓకే మేడం. ఆంధ్రలో కాంగ్రెస్ ఆ రోజు ఆంధ్రలో అన్న ఎన్టీ రామారావు గారు 30 వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ రోజు ఏమైందంటే ఎమర్జెన్సీ పెట్టి కాంగ్రెస్ ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు నేనున్నానని ఆంధ్రజ్యోతి ధైర్యం చెప్పి ముందుకెచ్చి
అతి తక్కువ కాలంలోనే పార్టీ నిర్మించి అతి ఎక్కువ మెజార్టీతో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారిని గెలిచి ప్రజలకు అందా దండగా ఉంటాను, ఆంధ్రుల అభిమానం ఢిల్లీలో కాదు మన ఆంధ్రాలోనే ఉంటారని అటువంటి మహానుభావుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంతో ఆ రోజు ఆయన పార్టీ పెట్టి పసుపు జెండా, పసుపు శుభసూచికము, పసుపు పక్కన అందరూ ఉండాలి. పసుపు జెండా పైన 3 గుర్తులు, కార్మికులు, కర్షకులు, ప్రజలకు 3, ఈ 3 గుర్తులతో జెండా నిర్మించి ముందుకు పోయి చాలా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి మహనీయులు ఎంతో గుర్తించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు చట్టసభల్లో అధికారం కల్పించడము, మహిళా రిజర్వేషన్ పెట్టడము, తర్వాత మండలి వ్యవస్థను స్థాపించడము, అన్ని మరి జనతా వస్త్రాలు పెట్టి ప్రజలకు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడము, 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడము, ఇవన్నీ చేసిన మహమ్మనీయుడు ఈరోజు ప్రజల ముందులో ఉన్నాడు. ఆ రోజు మరి సినిమా కళారంగంలో కూడా ముందుకు పోయినాడు. కృష్ణుడు, రాముడు, మరి మన కలియుగ దైవమైన వెంకటేశ్వర్లు ఎవరు అంటే ఎన్టీ రామారావు ముఖంలోనే చూసేవారు. అంత దైవత్వం ముట్టి కలిపడి అతను కళారంగానికే కాక రాజకీయాన్ని కూడా అన్ని విధాలు ప్రోత్సహించిన ఆయన అడుగుజాడల భక్తులు నడవాలని. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.